వైద్య సిబ్బంది తీరు మారాలి, ఆరోగ్య భద్రత సంకల్పం కావాలి అంటూ పిలుపునిచ్చారు మంత్రి సత్యకుమార్ యాదవ్. సమగ్ర ప్రజారోగ్య భద్రత సాధనకు వైద్యులు, ఇతర సిబ్బంది తీరు మారాలని, దీంతో పాటు ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన శైలిలో సమగ్ర మార్పు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ దిశగా ఆంధ్రలో నూతన సంవత్సరం సందర్భంగా సంకల్పం తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఈ లక్ష్య సాధనకు ప్రజల పూర్తి భాగస్వామ్యం కీలకమని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని కోరారు. వేగంగా విస్తరిస్తున్న మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమణ వ్యాధులకు అరికట్టడానికి ప్రజల జీవన విధానంలో సమగ్ర మార్పుల అవసరాన్ని మంత్రి నొక్కి ఒక్కాణించారు. ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, యోగా, ధ్యానం ప్రక్రియల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రజల దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. డయేరియా, విషజ్వరాల వంటి సంక్రమణ వ్యాధులు నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఎంతో ప్రధానమని వ్యాఖ్యానించారు. ఈ విషయాల్లో ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్త వలన ప్రభుత్వ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది విధుల నిర్వహణలో వెల్లడవుతున్న కొన్ని లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆశించిన ఫలితాలు రావాలంటే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది దృక్పథాల్లో మార్పు రావాలని స్పష్టం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది రోగులపై సానుభూతితో వ్యవహరించాలని, రోగుల ముఖాల్లో చిరునవ్వే వారి లక్ష్యం కావాలని, రోగులకు సేవ చేయడం తమకు లభించిన ఒక మహత్తర అవకాశంగా భావించాలని మంత్రి సూచించారు. ఆరోగ్యాంధ్ర సాధనగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా అందరూ సమిష్టి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.